ఈరోజు నేను మట్టితో వినాయకుడిని తయారు చేసుకుంటున్నాను. మట్టి వినాయకుడిని తయారు ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాను. ఈసారి యూట్యూబ్లో పెడుతున్నాను, ఎందుకంటే పిల్లల చేత మీరు కూడా చేయిస్తారని. ఇలా మనం మట్టితో వినాయకుడిని చేసుకోవడం వలన మనకు సంతృప్తి, ఆనందం కలగడమే కాదు, పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అందుకని పెడుతున్నాను. వినాయక చవితి వస్తుందంటే ఇది వరకు రోజుల్లో పిల్లలే చక్కగా మట్టి తెచ్చుకొని అందరూ దగ్గర కూర్చొని ఇలాగ వినాయకుని తయారు చేసుకోవడం, పత్రులు తీసుకురావడం చేసేవాళ్ళు. ఎందుకంటే చాలా సులువు వినాయకుని చేయడం. చక్కగా అన్నింటికి ఉండలు చేసుకొని పీటకానికి, బొజ్జకి, అలాగే తలకి, కాళ్ళు, చేతులు ఇలాగ సైజుని పెట్టి మనం అన్నీ తయారు చేసి తడిపెట్టి అతికించేసుకుంటాం. అంతే. తరువాత మనకు నచ్చిన విధంగా అది సాఫ్ట్గా వచ్చేలాగా డెకరేషన్ గీతలు అవి పెట్టుకొని తయారు చేసుకుంటాం. పిల్లలు కూడా చాలా సులువుగా చేసేస్తారు. చిన్నపిల్లలు కూడాను 5వ సంవత్సరం పిల్లల దగ్గర నుంచి చేసుకోవచ్చు. అందుకే చూపిస్తున్నాను. నేను ఇలా చేసుకున్నాను. ఇంకా డెకరేషన్ సూపర్ చేసుకోవచ్చు. నేను పెద్దదాన్ని కదా, నా ఓపిక కొద్దీ ఇలా చేసుకున్నాను. కళ్ళుకి లవంగాలు పెట్టాను, దంతాలకి బియ్యం గింజలు పెడతాను, యజ్ఞోపేతంకి పొరిపిండి కలిపి పెట్టేసుకుంటాను. ఇలా నీట్గా వాటికి చక్కగా గీతలు పెట్టుకొని, అలా గంధం బొట్టు పెట్టుకొని నీట్గా డెకరేషన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇలా మనమే తయారు చేసుకొని భగవంతుని పూజ చేసుకుంటే మన కోరికలన్నీ సిద్ధిస్తాయి. ఆ సిద్ధి గణపతి మన అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు. పిల్లలందరికీ విద్యాబుద్ధులు ఇస్తాడు. మరొకసారి మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు నేను చేసిన వినాయకుడిని చూపిస్తున్నాను.